నీ తండ్రి రాజశేఖర రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవు. అయ్యా కందులు దుర్గేష్ గారు, తమరు ఎమ్మెల్సీగా మీకు భిక్ష పెట్టింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 2007 నుంచి 19 మధ్య మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా రాజశేఖర రెడ్డి గారి భిక్ష వల్ల, ఆయన దయ వల్ల అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటి శాసనమండలి సభ్యులుగా 6 సంవత్సరాలు పనిచేసిన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో 2009వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు లేనటువంటి సందర్భంలోనే 5,43,000 ఓట్ల మెజార్టీతో పార్లమెంట్కి ఎన్నికైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాకే సింగిల్ గానే ఆయన అపోజిషన్ లీడర్ 67 సీట్లు, 45% ఓటింగ్, సింగిల్ గానే 151 సీట్లు ముఖ్యమంత్రి, సింగిల్ గానే. మీలాగా మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారంటే అది ఈవీఎంల దయో, లేదంటే మీరు 3 పార్టీలు 3 జెండాలు కలిసి దుష్ప్రచారం వల్ల మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి పదవి వచ్చింది మీకు. సో మంత్రి పదవి వచ్చినప్పుడు మన స్థాయి ముందు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళని విమర్శ చేయటం మానేయాలి. మానేసి ప్రజలకు ఏం చేద్దాం, మనం టూరిజం పరంగా, మీరు టూరిజం శాఖ మంత్రి, మరి మీరు టూరిజం శాఖ మంత్రిగా ఉంటే రిషికొండకి బ్లూ ఫ్లాగ్ హోదా పోయింది. సిగ్గుతో తలదించుకోండి, ముందు సిగ్గుతో తలదించుకొని దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. అంతే తప్ప ఇలా పిచ్చి పిచ్చి వాగుడు దయచేసి వాగొద్దు.